హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఇది వచ్చేసి హైదరాబాద్ వెళ్ళినాం కదా, దాని కంటిన్యూషనే. మేము ఉన్నది ఒక 1 వీక్ అంటే దగ్గర 9-10 డేస్ ఉన్నాం అన్నట్టు. మా ఫ్రెండ్ని అయితే కలవడానికి వెళ్ళినా కదా, ఇదైతే నెక్స్ట్ డే మా అక్క వాళ్ళ ఇంట్లో పిల్లలు అయితే బెల్లమన్నం తింటామని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పి ఇక్కడ బెల్లమన్నం అయితే చేస్తుంది మా అక్క. మేమైతే ఎన్టీఆర్ గార్డెన్ వెళ్ళినాము. అక్కడ పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేసారు, ఏం చేసారు అంతా కూడా ఈ వ్లాగ్లోనైతే ఉంటుంది. వీడియోని అయితే మొత్తం చూడండి, లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీతోనైతే ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే రీసెంట్గా లాస్ట్ సెట్ రాసిన అని చెప్పినా కదా, అంటే ఒక 2-3 వీడియోల బ్యాక్ ఉంటుంది చూడండి. లాస్ట్ సెట్ అయితే రాసిన, దాంట్లోనైతే రిజల్ట్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. నేనైతే క్వాలిఫై అయినా అన్నట్టు. అంటే నెక్స్ట్ కాలేజెస్ అంటే కౌన్సిలింగ్ జరిగితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, కాలేజెస్ ఆప్షన్స్ పెట్టుకొని నెక్స్ట్ ఏ కాలేజెస్తో చూడాలన్నట్టు. మొత్తానికి అయితే క్వాలిఫై అయితే అయినా, చాలా హ్యాపీ ఫీల్ అయినా అన్నట్టు. నేను అంటే చాలా షార్ట్ టైంలోనే ప్రిపేర్ అయినా అన్నట్టు. ఎక్కువ ప్రిపేర్ కావడానికి కూడా టైం లేదు నాకు. అయినా ఇంకా క్వాలిఫై అయినా. ఇక్కడైతే అందరం రెడీ అయిపోయి, మా అమ్మ కూడా అదే అంటే ఆ రోజే వచ్చినుండే అన్నట్టు, ఇంటికాడ ఉండేది. కొన్ని సామాన్లు అక్క వాళ్ళకి ఇప్పుడే రీసెంట్గానే హైదరాబాద్ వెళ్ళినారని చెప్పినా కదా, అందుకని చెప్పి ఇట్లా కారం పొడి అవి పట్టించి తీసుకురమ్మని చెప్పినుండే. ఇక వాటి కోసం అని చెప్పేసి వచ్చింది. మా అమ్మ కూడా వస్తే ఇంకా వాళ్ళు ఎప్పుడు చూడరు కదా ఇట్లా బయటికి వచ్చి ఎన్టీఆర్ గార్డెన్, ఇట్లా హైదరాబాద్కే ఎప్పుడైనా ఒకసారి వస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఇంకా ఇక్కడ మేమైతే పిల్లలందరం కలిసి ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వచ్చినాము. జూ పార్క్ పోదామని అనుకున్నాము, కానీ అసలు ఎందుకో జూ పార్క్ గానే లేదన్నట్టుగా. సాయంత్రం అయితే వచ్చినాం ఫ్రెండ్స్. 5:30 అట్లా 6 అయిందనుకోండి. 4:30 నుంచే పోదాం అంటే ఇంకా సడన్గానే అనుకుని ఉండే, కొంచెం చల్లగా అయింది వెదరు, అందుకనే పోదామని అనుకున్నాం. ఎండకైతే అసలు ఆ గార్డెన్లో పార్కులో ఏడ తిరుగుతారు పిల్లలు, అసలు వేడికే అయిపోతామని చెప్పేసి సాయంత్రం వచ్చినాము. అంటే లేట్గానే వచ్చినాం అన్నట్టు. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎన్టీఆర్ గార్డెన్ ఒక 1/2 అవర్ అట్లా పట్టింది. మేము ఇంకా చాలామంది ఉన్నాం కదా, అందుకని చెప్పి క్యాబ్ అయితే బుక్ చేసుకొని వచ్చినాం అన్నట్టు. క్యాబ్ బుక్ చేసుకుంటే ఇంకా అక్కడ బుక్ చేసుకుంటే ఇక్కడ దిగుతాం కదా అని చెప్పేసి మళ్ళీ ర్యాపిడోకును క్యాబ్కి ఒక 50 రూపీస్ అట్లా డిఫరెన్స్ ఉంది అంతే. ఇంకా పిల్లలు కంఫర్టబుల్గా కూర్చుంటారు కదా అని చెప్పి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడనైతే ఎంటర్ అయిపోతున్నాము. అసలు ఇంకా గ్రీనరీగా ఉండేదేమో ఎన్టీఆర్ గార్డెన్, కాకపోతే ఇంత సమ్మర్ కదా, బాగా ఎండలకు మొత్తం అయితే అంటే కొంచెం అంత గ్రీనరీగా ఏం లేదు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం తక్కువనే గ్రీనరీ ఉంది. రష్ మాత్రం ఫుల్ ఉండే అన్నట్టు. సెక్రటేరియట్ అంటే వాళ్ళను ఇది ఎన్టీఆర్ గార్డెన్ వాళ్ళు అసలు ఒకటి మధ్యలో ఒక్క గోడనే ఉందన్నట్టు. మొత్తం మస్తు కనిపిస్తుండే, ఎక్సలెంట్గా అనిపించింది. ఆ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసిండ్రు. ఇక వాళ్ళకి ఇట్లా ఆడడం అట్లా ఉరకడం అవే కావాలి కదా, దానివల్ల మంచిగా ఎంజాయ్ చేసిర్రు అన్నట్టు పిల్లలైతే. అక్క వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత నుంచి ఇంకా ట్యాంక్ బండ్ అట్లా నక్లెస్ రోడ్ అట్లా పోయినారు, కానీ ఇట్లా గార్డెన్కి ఇట్లా పార్క్కి రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇక మా అమ్మ అయితే ఇంకా ఇదే ఫస్ట్ టైం అన్నట్టు ఆమెనైతే. ఇక మా అమ్మకు కూడా అన్ని కొత్తగా ఇట్లుంటాయా, ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉండే. వాళ్ళకి తెలియదు కదా ఫ్రెండ్స్, ఊర్లు ఉంటారు కదా, అందుకోసమని. ఇక దాక్షాయిని అయితే ఆమెనే నడుస్తా అని చెప్పేసి అసలు ఒక్క దగ్గర ఆగులేక ఒక ఫోటో నన్ను తీద్దామని అంటే అసలు దిగుతలేదు. మొత్తం పిల్లలను తీసుకొని ఇట్లా రావాలంటే వాళ్ళ వెనుక ఉరికే వాళ్ళే కావాలి, ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్గా ఉరుకుతూ ఉంటారు. వాళ్ళ వెనుక మనం రన్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఇంత రష్లో ఎక్కడైనా తప్పిపోయేది తెలియదు. ఎందుకంటే అంటే భయం అవుతుంది కదా, పిల్లలను ఎక్కడైనా పడిపోయేది తెలియదు. మళ్ళీ ఎవరైనా అంటే రష్లో ఏమైనా తప్పిపోయింది అనుకోండి ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి. ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా అనిపిస్తుందో. ఇంకో టైం అంటే చీకటి అవుతూ ఉంటే అంత రష్ పెరుగుతూ ఉన్నది అన్నట్టు. ఫుల్ మంది ఉన్నారు ఫ్రెండ్స్. అంటే అటు సైడే ఉన్నారు, అంతా పిల్లలకు ఆడిపించే సైడ్ ఉంటుంది కదా ప్లే జోను, అక్కడ గేమ్స్ దగ్గర చాలామంది ఉన్నారు. మళ్ళీనేమో ఇట్లా అయింది, కొన్ని పెద్దవాళ్ళు ఆడే గేమ్స్ ఉన్నాయి కదా, అటు సైడ్ కొందరు ఉన్నారు. అట్లా ఎక్కడ సెక్షన్లో అక్కడ మనుషులు ఉన్నారు అన్నట్టు. కుర్చీలు అయితే అస్సలు ఆగుతలేదు ఆమెకి, అంటే ఇప్పుడే నడవడం స్టార్ట్ కదా, అందుకని చెప్పి బాగా ఇట్లా రన్ చేస్తుండే అన్నాడు. ఉరుకుడు ఇక్కడ నేను నడవడానికి కింద మంచిగా ఇట్లా సాఫ్గా లేకుండే. ఆమె ఎక్కడ నడిచి ఎక్కడ కింద పడిపోతుందా అని మాకు భయం అవుతుంది. నడుస్తుంది బొమ్మలేమొద్దు రా, అన్న పోయిండే దా కూర్చో. మొత్తం ఎండాకాలం వేసరికి అంత ఎండిపోయింది ఫ్రెండ్స్.
లేకపోతే ఇంకా మంచిగా ఉండేది. సెక్రటేరియట్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, సూపర్ ఉంది సెక్రటేరియట్ అయితే. అయ్యాను మా అక్క వాళ్ళందరూ ముందట వెళ్తారు, నేను అందరం వెనక వెళ్తున్నాం. బాగుంది వాటర్ ఫౌంటైన్, సెక్రటేరియట్ మంచిగా ఉంది కదా. ఈ మధ్యలో నిలబెట్టి ఫోటో దిగుతా. కూర్చో కూర్చో, నువ్వు నిలబెడతావు, కూర్చో కూర్చో, నిలబెట్టు. పడమని ఆమె మొత్తం అబ్జర్వ్ చేస్తాం. ఇలా కూర్చో, ఎట్టురా ఇంకా దానికి వాటర్లోనే. అయ్యా మెల్లగా పడతారు, కూర్చో. అరే 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 అరే, వాటర్ పడతారు. అదే ఎడెక్కుతావురా నువ్వు, నాకే భయం అవుతుంది. నువ్వేడెక్కుతావు అది. ఇక పెద్ద వాటర్ ఫౌంటైన్. అయ్యా ఇటు చూడు, కూర్చో నువ్వు కూడా. అప్పు ఇవ్వు, ఏడు అటు ఇటు పోతావు, కూర్చో మళ్ళా. జోని ఆడిలా అయ్యా ఏమైంది? చెల్లి ఆడదా కూరుకుంటా. దా దా దాక్ష దా. ఫోటో సెక్షన్ అవుతుంది. అది నువ్వు ఎక్కేది కాదు నాన్న, అది వాటర్లో, అది వాటర్లో పడేస్తుంది. లోపల తీసుకుపోయి వాటర్లో ఒకటేసారి డిషమని పడేస్తుంది. ఎక్కుతావా? చూద్దాం పా, ఆడ పా చూద్దాం పా. డ్రెస్సులు కూడా తేలే మరి. అది మీరే భయపడతారు మీరు. లోపల చీకటి ఉంటుంది, పైపు లోపల చీకటి. సోనక్క ఉంటుంది నాన్న, అది మీరు ఎక్కేది కాదు. నేను చూపిస్తా పా, నేను పా అడిగే పోయాం పా, చూపిస్తా. లోపల నుంచి పోయి కింద వాటర్లో పడేస్తుంది. అది కింద వాటర్లో పడేస్తుంది. అది వాటర్లో పడేస్తే మళ్ళీ లోపల నుంచి పెద్దవాళ్ళు పోవాలి. మీరు చిన్న బేబీస్ కదా, భయపడతాం మళ్ళా. ఇక్కడ అయ్యన్ వాళ్ళు అయితే అది పెద్దది ఏంటిది స్లైడ్ లాగా, పెద్ద స్లైడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంత క్లోజ్ ఉండి జారేది, అది ఎక్కుదామని చెప్పేసి అంటున్నారు అన్నట్టు మాకు వాళ్ళ పిల్లలను. అయ్యానైతే అంత పెద్ద స్లైడ్ ఎట్లా ఎక్కుతారా మీరంటే, అది కొంచెం భయం అవుతుంది కదా ఫ్రెండ్స్, క్లోజ్గా ఉంటుంది కాబట్టి భయం అవుతుంది, వద్దు అని చెప్తున్నాం అన్నట్టు. మేమైతే చూపిస్తా పాండి దగ్గర నుంచి మీకు ఎట్లుంటుందో, భయం అవుతుంది, మీరు ఎక్కడ ఎక్కుతారు అని చెప్పేసి అంటున్నాం. ఇక్కడనైతే పోతున్నాం. అసలు దాక్షాయని అయితే ఫుల్ అల్లరి ఫ్రెండ్స్, చూడండి నడువుడే సరిగ్గా రాదు, మళ్ళీ అన్ని ఎత్తులు వంపులు అన్నీ ఎక్కుతా అని అంటుంది. అటు ఇటు అన్నీ ఎక్కుతుంది, మళ్ళీ పడుతుంది. అసలు చేతిలో అంటే ఎత్తుకుంటా అంటే ఆగది, ఎత్తుకుంటామా అని అంటే వాళ్ళు అంటున్నారు. ఆకు పిలువు, సొనక్క పిలువు, సొనక్కని పిలువురా. ఇది ఎక్కావు నాన్న నువ్వు, నీకు భయం అవుతుంది. ఆ చెట్టుని చూస్తే నాకే భయం అవుతుంది. దాని మీద చూడు ఎన్ని మంకీలు ఉన్నాయో. అట్లా వస్తారా అనిపోతాను ఒక్కనివే. నేను రావా. నేను రాను రా, నాకు భయం అవుతుంది, భయం అవుతుంది. తగినాక పోదాం. అయ్యా ఎటు ఎక్కుతావు?
ఎటు పోతావు కూర్చోలు కూర్చో ఎటు పోతానే ఉన్నది అది పోతానే ఉన్నది ఆగు మెల్లగా నడివే ఆడ పడతావు. ఇక్కడనైతే ఇంకా కిడ్స్ ప్లే ఏరియాకి అయితే వచ్చినాము. అయాన్కును అయింది కూర్చులకి అయితే కార్ ఎక్కించుండే ఇద్దరు అంటే కార్లో ఒక్కలే కూర్చోవాలని చెప్తే ఇంకా కూర్చులు ఒక్కతే కూర్చోదు ఎక్కియండి అని చెప్పి 10 సార్లు ఆయనతో రోజుతే ఎక్కించిండు అన్నట్టు. ఇద్దరిని ఒకటేసారి కూర్చోబెట్టిండు. ఒకటే రౌండ్ ఫ్రెండ్స్, ఒకటే రౌండ్ దానికే 80 రూపీస్. నార్మల్గానైతే 50 రూపీస్కే 5 రౌండ్స్ అట్లా ఉంటాయి కదా మన దగ్గరనైతే. అక్కడనైతే పైసలు ఎక్కువ, మళ్ళీ రౌండ్స్ కూడా తక్కువ. అది తిరిగినట్టు కూడా లేదు, ఇట్లా పోయారు అట్లా దిగిరు అట్లనే ఉంది అదైతే. ఇంకా ఇక్కడనైతే అయ్యా నువ్వు బోట్ ఎక్కుతా బోట్ తిప్పుతా అని చెప్పి ఒకటే ఏడుపన్నట్టు. నువ్వు వేడ తిప్పుతావురా, నీకు తిప్పరాదు అని చెప్తే కూడా ఇంట్లో లేడు. అందుకని చెప్పేసి మళ్ళీ బోట్ అయితే ఎక్కించినుండే అన్నట్టు. అలా కొంచెం పిల్లలందరూ ఎక్కువ మందే ఉన్నారు. తిప్పరాదు కదా, బాగా ఎనర్జీ ఉండాలి కొంచెం తిప్పాలంటే. ఫైనల్గా తిప్పుడు రాదేం రాదు, కూర్చుంటా అని ఒకటే ఏడ్చుడు. నాకు చన్న కూర్చుంటావా, ఒకటే దగ్గర గుద్దుకుంటారా? తిప్పు అట్లనే తిప్పు, అది కూడా తిప్పు అయాన్, అది కూడా తిప్పు, రెండు తిప్పాలి, రెండు తిప్పు తిప్పు. తిప్పు నాకు చన్న పోతా. పిలువు అన్న, పిలువు అన్న, పిలువు. డాయిట్రా అన్న ఏడి తిప్పుతుండు అన్న. అరే అయ్యా నీట్రా, ఇద్దరు గుద్దుకున్నారు వాళ్ళు. పోతావా నువ్వు, పోతావా? అమ్మో అటు పోదాంపా. అమ్మా ఇంకా రష్ పెరుగుతూనే ఉంది ఫ్రెండ్స్, అంత రష్ పెరుగుతుంది. దా అయ్యా నా తిప్పాలి, బాగా తిప్పాలి, తిప్పు. సరే తిప్పు. तुम्हारे एक टिकट देंगे ये पार भाई हाथ उगरो दो. ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్, ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అన్నట్టు, 7 అట్లా వస్తుంది. ఇంకా ఇంటికి పోయి మళ్ళీ వంట వేసుకొని తినాలి కదా. మంచిగా ఆడుకున్నారు పిల్లలు అయితే. ఆడున్నంతసేపు మళ్ళీ ఏదో ఒకటి ఆడిపియమని ఒరిపిస్తూనే ఉంటారు. అందుకని చెప్పి ఇక వెళ్ళిపోతున్నాం అన్నట్టు. మేము కూడా అలసిపోయినాం వాళ్ళ వెనక అసలు ఉరికి మేము అంటే ఒక్క నిమిషం అట్లా కూర్చున్నది లేదు, కంటిన్యూస్గా వాళ్ళతో తిరుగుతూనే ఉన్నాము, అటు ఇటు నడుస్తూనే ఉన్నాం అన్నట్టు. ఇంకా చాలా చూడలేదు మేమైతే, మొత్తం అయితే చూడనే లేదు, లేట్ అవుతుంది అని చెప్పేసి. మళ్ళీ 1 అవర్ అట్లా 1 అవర్ పడుతుంది మాకు. మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఇంకా టైం ఎక్కువ పడుతుంది కదా అని చెప్పేసి ఇక రిటర్న్ అయితే అవుతున్నాము. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేసారు. అయ్యానైతే ఇంకా లాస్ట్ ఇక్కడ పోయాము కానీ నాకు ఫోటో మమ్మీ నాకు ఫోటో తీయలేను అది ఇది అని చెప్తూ అన్నాడు అన్నట్టు. ఇంకా అందుకని చెప్పి ఇంకా మళ్ళీ మనకి ఫోటో తీసి ఇక్కడైతే ఎగ్జిట్ అయితే అయిపోతున్నాము. మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నట్టు. లైటింగ్లోనైతే ఫుల్గా సెక్రటేరియట్ అయితే బాగా కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.